సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి జూలై 25th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్స్తో పాటు అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీరు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్, పే స్కేల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అయినటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. సో దీంతో పాటుగా మనకి ల్యాబ్ అటెండెంట్గా వర్క్ చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ 1 ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 35,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎవరైతే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బయోలాజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 18 to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయినా కూడా అడగడం జరుగుతుంది. అట్లీస్ట్ మనకి 120 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయినా కూడా మనకి ఆడడం అయితే జరుగుతుంది గైస్. సో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసరికి సో మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయినా కూడా ఆడడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. 18 to 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక 18 to 27 ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క పోస్ట్‌లకి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్‌కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టైపింగ్‌కి సంబంధించి స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సయితే ఉంటుంది. ఫైనల్‌గా మనకి అసిస్టెంట్ పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు కూడా సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 18-30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే గనక ఏదైనా ఒక విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్‌కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని, ఎటువంటి ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ పోస్టులతో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి డీటెయిల్‌గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ టాపిక్స్ నుంచి 100 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 100 మార్క్స్. టోటల్‌గా మనకి 90 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి పోస్టులను బట్టి టైపింగ్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక స్కిల్ టెస్ట్‌లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్‌లో మాత్రమే ఉంటాయి. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పర్సనల్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 4 టాపిక్స్ అనేవి మాత్రం అన్ని పోస్టులకి కూడా మనకి కామన్‌గా అయితే ఉంటాయి గైస్. ఫిఫ్త్ టాపిక్‌లో వచ్చేసరికి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్‌కి రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్‌కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే గనక ప్రెజెంట్ మనకి ఒక సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్‌గా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 1,600 రూపీసు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 2,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్‌లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి పోస్ట్‌లకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.